హాయ్, నమస్తే. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్. యూనివర్స్ నుంచి మీకు మంచి ఇంపార్టెంట్ మెసేజ్ మీకోసం నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ శుభం, అదృష్టం కలగాలి, మీ అందరి కోరికలు నెరవేరాలి అనేసి నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో కనెక్ట్ కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఆ యూనివర్స్ నుంచి నేను తీసుకొస్తున్నాను. ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మీకోసం నేను మేనిఫెస్ట్ చేసి తీసుకొస్తున్నాను. అది ఏంటి, ఏం మెసేజ్ మీకోసం, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అనేది ఏమొస్తుంది మీకోసం అని నేను మేనిఫెస్ట్ చేసి ఈ మెసేజ్ని తీసుకొస్తున్నాను. సో అది ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తీరేదానికి నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మీరు కోరిన కోరికలు నెరవేరాలని, మీరు అడిగిన ఆ కోరికలు తీరిపోవాలని, మీకున్న సమస్యలు తీరిపోవాలని, దుఃఖం పోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్ని అడిగి మేనిఫెస్ట్ చేసి మీకోసం ఇంపార్టెంట్ మెసేజ్ అనేది తీసుకొస్తున్నాను. ఈ ఇంపార్టెంట్ మెసేజ్ మీరు స్కిప్ చేయకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి, స్కిప్ చేయకండి. ఇది మీకు కనెక్ట్ కావాలి అంటే తప్పకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కమెంట్ చేయండి. ఓకేనా? కమెంట్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు ఈ వీడియోకి కనెక్షన్ ఉండాలి అని అంటే నేను మేనిఫెస్ట్ చేసిండేది నా వ్యూయర్స్, నా సబ్స్క్రైబర్స్ అని నేను మేనిఫెస్ట్ చేస్తాను. మేనిఫెస్ట్ చేసినప్పుడు మీకు కనెక్ట్ కావాలి అంటే మీరు తప్పకుండా దీనికి కనెక్ట్ అయి ఉండాలి అంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో అప్పుడే మీకు ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీకు క్లైమ్ అవుతాయి. సో అందుకని నేను పదే పదే చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా నేను మేనిఫెస్ట్ చేసిండేది ఖచ్చితంగా జరగాలి అనేసి నేను ఇంపార్టెంట్ మెసేజ్ని ఆ యూనివర్స్ నుంచి తీసుకొని వస్తున్నాను. ఆ యూనివర్స్ నుంచి నేను అడిగి మేనిఫెస్ట్ చేసి ఈ మెసేజ్ని మీకు తెస్తున్నాను. సో ఈ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాము. అలాగే తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. అలాగే మీరు ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవడానికి కమెంట్స్లో తెలియచేయాలి. అంటే ఇది 100% నిజము, ఇది జరిగి తీరుతుంది, ఇది 100% జరిగి తీరుతుంది, ఇది నా లైఫ్లోకి వచ్చి తీరుతుంది, ఇది 100% జరిగి తీరుతుంది, ఇది నా లైఫ్లోకి వచ్చి తీరుతుంది అని మీరు క్లైమ్ చేయండి. అలాగే అనుకుంటూ ఉండండి, మీ మనసులో కూడా అనుకుంటూ ఉండండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. చూద్దాం ఏంటి అనేది చూద్దాం. 2 of Wands. సో మీరు మీ మనసులో ఉండేది అంటే ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు దేన్నైనా కూడా సాధించగలుగుతారు. ఎక్కడైనా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు దాన్ని సాధించగలుగుతారు. అంటే ఎనీ ప్లేస్, ప్రపంచంలో ఎక్కడైనా కూడా మీకు రావచ్చు, అవకాశం అనేది వస్తుంది, ఆఫర్ అనేది వస్తుంది. కమ్యూనికేట్ చేస్తారు, మీ మనసులో ఉండే ఏదైనా భావాలను వ్యక్తం చేస్తారు, మీ మనసులో ఉండే సమస్యల్ని లేకపోతే బాధల్ని అన్నీ కూడా రిలీజ్ చేసుకుంటారు. మీకు మంచి పాజిటివిటీ వస్తుంది, మంచి పార్ట్నర్ దొరుకుతారు. మీరు ఎక్కడికైనా కమ్యూనికేట్ చేస్తారు, ఆ పర్సన్తో మీరు ఎక్కడైనా మాట్లాడగలుగుతారు. ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చి కమ్యూనికేట్ చేస్తారు. ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి నడవాలి అని అనుకుంటున్నానని చెప్తారు. అంటే అది బిజినెస్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, ఏ దాంట్లో అయినా కావచ్చు. మీకోసం ఆ వ్యక్తి వస్తున్నారు. మీరు ఏ దానికోసం అయితే ఎదురు చూస్తున్నారో, దేని గురించి అయితే ఇన్నాళ్ళుగా ఆరాటపడుతున్నారో, టెన్షన్ పడుతున్నారో, ఆలోచిస్తున్నారో, అది ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. దేనికోసం అయితే మీరు ప్రపంచంలో ఎక్కడైనా, ప్రపంచంలో మీరు వెతుకుతున్న ఆ ఆనందం అనేది ఇప్పుడు మీ దగ్గరికి రాబోతుంది. మీరు దాన్ని అందుకోబోతున్నారు. 2 of Wands వచ్చింది. మీ లైఫ్లోనే సక్సెస్ఫుల్ టైం అనేది మీ దగ్గరికి రాబోతుంది. సక్సెస్ఫుల్ టైం, సక్సెస్ అయ్యే టైం. మీరు ఇంతవరకు ఏదైనా నా జీవితంలో సక్సెస్ లేదు, నా జీవితంలో చాలా ఓటములు చూసినాను, నా జీవితంలో ఒక్క సక్సెస్ కూడా రాలేదు ఇంతవరకు, లేకపోతే నేను ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను సక్సెస్ కోసం, అది రావడం లేదు అని మీరు ఆలోచిస్తుంటే ఇప్పుడు మీకు ఆ టైం వచ్చేస్తుంది.
ఇప్పుడు మీకు అది మీ దగ్గరకు వచ్చేస్తుంది అని ఆ యూనివర్స్ నుంచి నేను మేనిఫెస్ట్ చేసి మీ దగ్గరికి తెస్తున్న మెసేజ్ ఇది, ఇంపార్టెంట్ మెసేజ్ ఇది మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గరికి ఈ పర్సన్, ఇటువంటి పర్సన్ అంటే మీతో షేర్ చేసుకోవాలన్నీ, మీ లైఫ్లో షేర్ చేసుకోవాలి, మీ లైఫ్ని షేర్ చేసుకోవాలి, మీ ఆలోచనల్ని షేర్ చేసుకోవాలి, మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి, ఇవన్నిటిని పంచుకునేదానికి ఒక వ్యక్తి వస్తున్నారు. అలాగే మీరు ఎక్కడైనా కూడా లైఫ్లో, ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా మీరు అవకాశాన్ని పొందే టైం అనేది వస్తుంది మీ దగ్గరికి. అదే ఇక్కడ చూపిస్తోంది. మీరు చాలా చాలా అదృష్టవంతులు. మీ దగ్గరికి రాబోతోంది అని నేను ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మేనిఫెస్ట్ చేసి మీ దగ్గరికి ఈ మెసేజ్ని తీసుకొస్తున్నాను. చూడండి ఎంత మంచి కార్డ్ అంటే ఇది 10 ఆఫ్ పెంటకల్స్. ఎంత మంచి గిఫ్ట్ అంటే మీకు ఇది ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి చాలా చాలా మంచి గిఫ్ట్. 10 ఆఫ్ పెంటకల్స్ అంటే ఎట్లాంటి గిఫ్ట్ అంటే ఇది, మీరు ఏది మనసులో అనుకుంటే అది జరుగుతుంది, ఏది తలపోస్తే అది జరుగుతుంది. అంటే ఎవరో మీకోసం ఎదురు చూస్తున్నారు, ఎవరో మీకోసం మీతో లైఫ్ లాంగ్ నడవడానికి ఎదురు చూస్తున్నారు, మీతో డేట్ చేయడానికి ఎదురు చూస్తున్నారు, మీతో డిన్నర్ చేయడానికి ఎదురు చూస్తున్నారు, మీతో ఒకరోజు వెన్నెల్లో డిన్నర్ చేయడానికి ఎదురు చూస్తున్నారు, మీతో లంచ్ చేయడానికి ఎదురు చూస్తున్నారు, మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండడానికి ఎదురు చూస్తున్నారు, మీ లైఫ్లోకి రావాలని ఎదురు చూస్తున్నారు. ఎట్లాంటి పర్సనో తెలుసా, ఎంత మంచి పర్సనో తెలుసా, వాళ్ళకి అన్నీ ఫుల్ఫిల్ అయ్యిండే వ్యక్తి. అంటే మీ లైఫ్లోకి ఏ ఆనందం అయితే వస్తుందో ఆ ఆనందానికి మీరు ఎలా అయితే సంతోషపడతారో అటువంటి ఆనందం మీ లైఫ్లోకి రావాలని చూస్తుంది. అంత మంచి ఆనందం. ఎక్కడ అంటే మీ మనసులో ఏదైనా కొరత ఉంటే ఆ కొరతని కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి ఆనందం. ఎనీథింగ్, మీ జీవితం ఫుల్ఫిల్ అయిపోయేటటువంటి ఆనందం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అరే నాకు ఇట్లాంటి లైఫ్ ఉండాలి, ఇలాంటి మంచి పర్సన్ నా లైఫ్లోకి రావాలి, ఇట్లాంటి వ్యక్తి నా లైఫ్లోకి రావాలి, ఇలాంటి వాళ్ళతో అయితే నేను ఉండగలుగుతాను, అంటే ఇలాంటి వాళ్ళతో అయితే నేను నా లైఫ్ని షేర్ చేసుకోగలను అని మీరు ఆలోచిస్తున్నారో అట్లాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. మీరంటే చాలా ఇష్టపడే వ్యక్తి, మీరు ఏదైతే కలలు కంటున్నారో, ఎటువంటి వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తే మీరు సంతోషంగా ఉంటారో అట్లాంటి వ్యక్తి. అంటే అందంలోనూ, తెలివితేటల్లోనూ, ఇంకా వేరే ఏవైనా కూడా, అంటే అన్నింట్లోనూ ఒకటని కాదు, 10 ఆఫ్ 10, 10 అవుట్ ఆఫ్ 10, 10కి 10 మార్కులు వచ్చే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. 10 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారంటే 10కి 10 వేస్తారు వీళ్ళకి అనేటటువంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అంత మంచి ఫుల్ఫిల్నెస్ మీ లైఫ్లోకి రాబోతుంది. 10 ఆఫ్ పెంటకల్స్ అంటేనే ఇది ఇంకా మేనిఫెస్ట్ చేసినాము అని అంటే, మేనిఫెస్ట్ చేసిన దానికి ఈ రిజల్ట్ వచ్చింది అంటే ఇంకా మీరు ఎంత మంచి పర్సన్, మీరు ఎంత మంచిగా లక్కీ పర్సన్, మీరు బ్లెస్డ్ పర్సన్, లక్కీ పర్సన్ మీరు అని, ఇది 100కి 100 పాళ్ళు నిజం, నా జీవితంలో జరుగుతుంది అని మీరు తప్పకుండా మేనిఫెస్ట్ చేయండి. అనుకొని నాకు కమెంట్ చేయండి, మీకు ఇది జరిగి తీరుతుంది. ఈ ఎనర్జీస్ని మీరు ఖచ్చితంగా మీరు క్లైమ్ చేసుకుంటారు. ఎంత మంచి కార్డ్ అంటే ఇంకా అంతకంటే మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 7 ఆఫ్ పెంటకల్స్. ఏదైనా కూడా మీ మనసులో కొరత ఉంటే, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా బాధపడుతున్నాను, ఎందుకు ఇలా నాకే జరుగుతుంది, ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను అని బాధపడుతూ ఉంటే ఆ బాధ తీరిపోయే కాలం వచ్చేసింది, ఆ టైం వచ్చేసింది. మీరు బాధపడే టైం అనేది తీరిపోతుంది. ఇది 8 ఆఫ్ పెంటకల్స్ పోయిన తర్వాతనే 10 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో ఈ సిచ్యుయేషన్లో ఉన్న మీరు ఆ సిచ్యుయేషన్కి వస్తారు.
ఈ సిచ్యుయేషన్లో ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు మీకు మీరే తిట్టుకుంటూ, ఎప్పుడు మిమ్మల్ని మీరే అనుకుంటూ, మిమ్మల్ని మీరే గేలి చేసుకుంటూ, మిమ్మల్ని మీరే అవమానపరుచుకుంటూ, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేనేం చేసినాను, భగవంతుడు నాకెందుకు ఇలా చేశాడని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ వింటోంది, అవన్నీ కూడా డివైన్ వింటోంది, మీకు సక్సెస్ని పంపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ యూనివర్స్, ఆ డివైన్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్, మేనిఫెస్ట్ చేసినాను. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు, అందుకే మీరు అదృష్టవంతులు. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది కాబట్టి నేను మేనిఫెస్ట్ చేసినాను మీకోసం. దానికోసమే మీకు ఈ వీడియో మీకు కనిపించింది. మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. ఇంతకాలం మీరు ఓటమిని రుచి చూసిన వాళ్ళు ఇక్కడి నుంచి మీరు సక్సెస్ని రుచి చూస్తారు. సో ఇలా ఉండే పర్సన్ మీరు ఇలా అయిపోతారు. అంటే 7 ఆఫ్ పెంటకల్స్ నుంచి 10 ఆఫ్ పెంటకల్స్కి వస్తారు. లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇలా బాధపడుతూ ఉండేవాళ్ళు ఇలా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్ అనేది హ్యాపీగా జరిగిపోతుంది. అదే మేనిఫెస్టేషన్ పవర్. అదే మీకు ముందు ముందు జరగబోయేది. చూడండి, నైట్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఇక్కడ అదృష్టం 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 అన్ని అదృష్టాలే చూపిస్తుంది. మీ లైఫ్లోకి ఒక వ్యక్తి వస్తారు, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి వస్తారు. వాళ్ళు ఎలాగైనా, అంటే ఇది జెండర్కి సంబంధించింది కాదు, ఎవరికైనా కావచ్చు, లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ వస్తారు. వాళ్ళు ఎంత టాప్లో ఉంటారంటే రాయల్గా, ఒక రాయల్ పర్సన్, రాజసం ఉండే వ్యక్తి. అన్నింట్లోనూ, తెలివిలోనూ, అందంలోనూ, తర్వాత తెలివితేటల్లోనూ, ఆకర్షణలోనూ వాళ్ళు ఎంత టాప్ పొజిషన్లో ఉంటారంటే మీరే ఊహించలేరు. అంత మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు ఆహ్వానిస్తారు. మిమ్మల్ని అంత ఇష్టంగా మిమ్మల్ని వాళ్ళు ఆహ్వానిస్తారు, రిసీవ్ చేసుకుంటారు. మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే మీకు మీ గురించి ఆలోచించటం కానీ, మీ గురించి మీకు ఏదైనా చేయాలి అని థింక్ చేయడము, మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీ ముఖంలో చిరునవ్వు ఉండాలంటే ఏం చేయాలి అనేసి వాళ్ళు ఆలోచిస్తారు. అట్లాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. చూడండి, నైట్ ఆఫ్ పెంటికల్స్ చాలా మంచి వ్యక్తి. అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత మంచి వ్యక్తులు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. అట్లాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. చూపులకు తగినట్టు అందంగా, ఆకర్షణగా ఉండే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. తెలివితేటల్లోనూ టాప్లో ఉంటారు, అందంలోనూ టాప్లో ఉంటారు. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఇది నేను ఇంపార్టెంట్ మెసేజ్ మేనిఫెస్ట్ చేసి మీకు తెస్తున్న మెసేజ్. మీకు ఇది అంతా కూడా క్లైమ్ కావాలి. ఇది మీరు క్లైమ్ చేసుకోవాలంటే ఇది నా లైఫ్లో 100% జరుగుతుంది, ఇది నా లైఫ్లో 100% జరిగి తీరుతుంది అని మీరు నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకోండి. క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇది కామెంట్ చేయాలి. లాస్ట్ కార్డ్ చూద్దాం. లవర్స్. చూడండి, లవర్స్ వచ్చింది. ఎంత మంచి కార్డ్ అంటే మీకు ఆ వ్యక్తి మీద అంత ఆలోచన కూడా ఉండదు, కానీ ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని ఇష్టపడతారు, మీరంటే తనకి ఇష్టం అని చెప్తారు, ప్రపోజ్ చేస్తారు, మీరు ఇష్టపడే వరకు వెయిట్ చేస్తారు, మీ పేరెంట్స్ దగ్గరికి వచ్చి వాళ్ళని ఒప్పిస్తారు. మళ్ళీ ఆ వ్యక్తి ఏదో సాదాసీదా వ్యక్తి కాదు, ఒక మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి, టాప్లో ఉండే వ్యక్తి, అన్నింట్లోనూ, జాబ్లోనూ, తెలివితేటల్లోనూ, అందంలోనూ, అన్నింట్లోనూ టాప్లో ఉండే వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని చూస్తారు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ప్రపోజ్ చేస్తారు, మీ పేరెంట్స్ని ఒప్పిస్తారు, మీకోసం వెయిట్ చేస్తారు. ఆ ఏంజల్స్ని, ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని ప్రే చేస్తారు, ప్రార్థిస్తారు, మీరు ఒప్పుకోవాలని, మీ పేరెంట్స్ ఒప్పుకోవాలని, మీతో వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని,
వెయిట్ చేసి మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీ లైఫ్ అనేది చాలా గిఫ్టెడ్ లైఫ్ అండి. భగవంతుని గిఫ్ట్ మీ లైఫ్ అనేది. ఎందుకంటే ఆ భగవంతుడు మీకు ఇటువంటి బ్లెస్సింగ్స్ని పంపించినారు. మీ లైఫ్లో ఇది 100% జరిగి తీరుతుంది. మీరు అనుకోండేవన్నీ జరుగుతాయి. మీరు కలలు కన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. మీ లైఫ్లోకి అటువంటి మంచి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. మీరు అనుకోండే పొజిషన్కి మీరు వస్తారు. మీరు ఏదైతే కలలు కనింటారో, మీరు ఏదైతే రీచ్ కావాలి పొజిషను, మీకు ఏ జాబ్ కావాలి, ఎటువంటి పర్సన్ కావాలి, ఎటువంటి లైఫ్లో సిచ్యుయేషన్ కావాలి, ఎటువంటి హ్యాపీ లైఫ్ కావాలి, అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి మీకు. అటువంటి సిచ్యుయేషన్ మీకు ఇక్కడ చూపిస్తుంది. అంత మంచి లైఫ్ మీకు రాబోతుంది. నేను నా వ్యూవర్స్ కోసం మేనిఫెస్ట్ చేసినందుకు ఆ డివైన్, ఆ యూనివర్స్ మీకు చాలా మంచి మెసేజెస్ని పంపించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజెస్. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. డోంట్ మిస్ దిస్ వీడియో, డోంట్ స్కిప్ దిస్ వీడియో. తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. తప్పకుండా మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది. 100% మీ లైఫ్లో ఇది జరిగి తీరుతుంది. నా లైఫ్లో ఇది జరిగి తీరుతుందని నాకు కమెంట్ చేయండి. దీనికి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ 666. ఓకే, థ్యాంక్ యూ.